అందమైన రాజ్యంలో ఎప్పుడూ ఆనందంతో మెరిసే రాజకుమారి ఆద్య. కానీ ఆమె హృదయంలో దాచుకున్న ఒకే ఒక్క భయం. ఉత్తరాన ఉన్న చీకటి అరణ్యం. అది ఎందుకంత భయంకరంగా ఉంది? తరతరాలుగా ఎవరు దాని దగ్గరకు వెళ్ళటం లేదు ఎందుకని? ఆ అరణ్యం నిజంగా దెయ్యాల ప్రదేశమా? లేదా దానిలో మరొక రహస్యం ఏమైనా దాగి ఉందా? మనం ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఈజ్ అజు. వెల్కమ్ టు అజు క్రియేషన్. ఆకాశాన్ని తాకే కొండల పక్కన పచ్చని మైదానాలు, పూల తోటల మధ్య ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో యువరాణి ఆద్య నివసించేది. ఆమె అందం, దయ, తెలివితేటలకి రాజ్యం మొత్తం పేరు పొందింది. అయితే అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఆద్యకు ఒక పెద్ద భయం ఉండేది. ఉత్తరాన విస్తారంగా ఉన్న రహస్యమైన చీకటి అరణ్యం. ఆ చీకటి అరణ్యం ఒక సాధారణ ప్రదేశం కాదు. అది దెయ్యాల నివాసంగా చెప్పబడింది. ఆ అరణ్యంలో పొడవైన వృక్షాలు, మెలికలు తిరిగిన కొమ్మలు, భయానక నీడలతో నిండి ఉంది. రాత్రి వేళలో చెట్లలో మెరుస్తున్న కళ్ళు, భయంకర శబ్దాలు తరతరాలుగా ప్రజల హృదయాల్లో భయాన్ని నింపాయి. పెద్దవాళ్ళు పిల్లలను అడవికి దూరంగా ఉండమని హెచ్చరించేవారు. అలా ఎన్నో ఏళ్లుగా ఆ చీకటి అరణ్యం రహస్యంగా మిగిలిపోయింది. ఆద్య చిన్ననాటి నుండి రాజ్యంలో పనిచేసే వారి ద్వారా ఆ అరణ్యంలో మాత్రిక కథలు వినేది. ఆద్య ఆ అరణ్యం మీద మరింత ఆసక్తి పెంచుకుంది. ఆమె రాత్రిపూట ఆ అరణ్యం గురించి కలలు కనేది. ఒకరోజు తనకు ఉన్న భయాన్ని జయించడానికి ఎదుర్కోవడమే మార్గమని నిర్ణయించింది. ఒక చంద్రకాంతి లేని రాత్రి, నక్షత్రాలు మేఘాలు వెనుక దాగినప్పుడు ఆద్య ఒక లాంతరు తీసుకుని భయంతో ఆ చీకటి అరణ్యంలోకి అడుగుపెట్టింది. ఆమె అరణ్యపు సరిహద్దు దాటిన క్షణంలోనే గాలి చల్లబడింది. చుట్టూ ఉన్న చెట్లు ఆహ్వానించినట్లు అనిపించాయి. వింతైన శబ్దాలు అరణ్యంలో ప్రతిధ్వనించాయి. తోడేల ఉలికలు, గుడ్లగూబ అరుపులు వినిపించసాగాయి. కానీ ఆద్య ముందుకు నడుస్తూ లాంతరుతో దారి ప్రకాశింపజేసింది. ఆమె మరింత లోతుకు వెళ్ళినప్పుడు చెట్లలో మెరిసే కళ్ళను ఆమె గమనించింది. గంటల తరబడి నడిచిన తరువాత ఆద్య ఒక పురాతన వృక్షాన్ని చూసింది. ఆ వృక్షం మీద ముఖం చెక్కినట్టుగా ఉంది. దాని వేర్లు భూమి లోతుల వరకు విస్తరించి ఉన్నాయి. దాని కొమ్మలు ముఖం గోధుమ కాంతితో మెరిసిపోతుంది. ఆ చెట్టు గరగరలాడే స్వరంతో మాట్లాడింది. యువరాణి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ అరణ్యం ఎందుకు అందరినీ భయపెడుతుంది? ఈ అరణ్యం గురించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను అని భయంగా చెప్పింది. చెట్టు ఇలా సమాధానం చెప్పింది. ఈ అరణ్యం దుష్టమైనది కాదు. ఇది మాంత్రికత మరియు సమతుల్యతతో నిండి ఉంది. ఇది గతం యొక్క జ్ఞాపకాలను మరియు భవిష్యత్తు యొక్క కళలను కలిగి ఉంటుంది. భయపడేవారు తెలియని వాటికి మరియు వారు అర్థం చేసుకోలేని వాటికి భయపడుతున్నారు. ఆద్య దీర్ఘ శ్వాస తీసుకుని భయపడకుండా ఉండటానికి నేను ఏం చేయాలి అని అడిగింది. దానికి చెట్టు మృదువుగా సమాధానం చెబుతుంది. భయాన్ని జయించడానికి ముందు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. భయం అనేది ఓడించాల్సినది కాదు, అంగీకరించాల్సినది. ఈ అరణ్యం నీలో ఒక భాగం. నీవు ఈ అరణ్యంలో ఒక భాగం. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు, భయం తొలగిపోతుంది అని చెప్పింది. ఆద్య ఒక్క క్షణం చెట్టు మాటలను అనుభవంగా తీసుకుని ఆలోచించింది. తనకు అర్థమైంది, ఆ భయం ఈ అరణ్యంలో కాదు, తనలోని అనిశ్చిత మరియు అనుమానాలతో ఉద్భవించిందని. ఆమె విన్న కథలు, హెచ్చరికలు ఆమె ఆలోచనలను ప్రభావితం చేశాయి. ఈ అరణ్యం భయపడదగినది కాదు, గౌరవించదగినది మరియు అన్వేషించదగినది. ఆద్య కొత్త ధైర్యంతో సత్యాన్ని చూపించినందుకు చెట్టుకు కృతజ్ఞతలు చెప్పింది. చెట్లు కొమ్మలు ఆమోదం సూచించినట్లుగా ఊగాయి. ఒకప్పుడు భయంకరంగా కనిపించిన మెరుస్తున్న కళ్ళు ఇక భయంకరంగా అనిపించలేదు. ఇదివరకు అరణ్యం చీకటిగా, ఒత్తిడిగా కనిపించేది. ఇప్పుడు జీవంలో నిండుగా, అందమైనదిగా అనిపించింది. ఆద్య తిరిగి వెళ్తున్నప్పుడు అరణ్యం నుండి వీచే గాలి ఆహ్లాదకరంగా, చెట్లు కొమ్మలను ఊపుతూ ఆమెకు వీడ్కోలు చెప్పినట్టుగా అనిపించాయి. రాజ్య ప్రజలు ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా ఆ అరణ్యానికి అన్వేషించడానికి ధైర్యం చేశారు. ఆ అరణ్యం ఒకప్పుడు భయపెట్టే ప్రదేశం ఇప్పుడు ప్రజల సందర్శన ప్రదేశంగా మారింది. ఈ విధంగా యువరాణి ఆద్య ధైర్యం ఆమె కథను వినే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ అరణ్యం వారికి ఒక గుర్తుగా నిలిచింది.
భయాన్ని అర్థం చేసుకోవడం మరియు ఎదుర్కోవడం ద్వారా జయించవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అజు సైనింగ్ ఆఫ్.